మాట్లాడండి. ఉద్దేశం ఏంటంటే కొమ్మలపూడిలో రీసర్వేలో అవకతవకలు చేసిన దానివల్ల చాలామంది బలైపోయారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ చంద్రూరు శ్రీనివాసులు, గుర్రం ప్రభాకరు, గుర్రం ప్రసాదు వీళ్ళు ముగ్గురు ఎక్కడ వెబ్ల్యాండ్లో పేర్లు నమోదు చేసుకోవడం, దాన్ని ఎక్కించుకోవడం, అవి మళ్ళీ దొంగ పాస్బుక్లు సృష్టించి బ్యాంకులు తీసుకెళ్ళి బ్యాంకుల్లో కొల్లగొట్టడం, అర్హులైన రైతులు రుణాలు తీసుకోవాలంటే ఈ తీసుకున్న రుణాలు కట్టకపోవడం, తీసుకున్నటువంటి రుణాలు కట్టకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. రెండోది ఏంటంటే 23/2 సర్వే నెంబర్లో 2 ఎకరాల విస్తీర్ణం ఉంది. దీంట్లో కొంత 6 ఎకరాలు జగనన్న ప్లాట్లు కేటాయించారు. మిగతా 6 ఎకరాలు ఈ చందులూరు శ్రీనివాసులు, చందులూరు భారతి, చందులూరు నితీషు అనే పేర్లతో ఆక్రమించుకొని సుమారు 3 ఎకరాలు వీళ్ళ పేరుతో 3 ఎకరాలు పట్టాలు తెచ్చుకొని ఇంకా 8 ఎకరాలు దున్నేసుకున్నారు. ఇదేమని అడిగితే మాకు పట్టాకి ఇచ్చారు, మా పొలం అంటారు. అసలు పట్టాకి ఆ పొలం చేసుకుంటున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అసలు రెవెన్యూ కూడా అసలు వీళ్ళ పేర్లు ఎట్టెక్కినాయో అర్థం కావటం లేదు. రెవెన్యూ రికార్డుల్లో అసలు రెవెన్యూ రికార్డు చంద్రూరు శ్రీనివాసుల దగ్గర ఉందా, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉందా, మాకు అర్థం కావడం వల్ల సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా చూస్తాము చేస్తాము అంటున్నారే కానీ ఇది ముందుకు కదిలిన దాఖలాలు లేవు. దయచేసి దీని మీద చర్య తీసుకొని సంబంధిత వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా. బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉన్నారు. సెంటు స్థలం కూడా లేదు ఇల్లు కట్టుకునేదానికి. ఈయన మాత్రం సుమారు 25 ఎకరాలు ఆక్రమించి ఇదే విధంగా దౌర్జన్యం చేస్తూ ఈ పాలన కొనసాగిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో నేను గోవర్ధన్ రెడ్డి అనుచరుణ్ణి, నన్ను ఎవరు ఏం చేయలేరు, అదేమంటే నేను ఎస్పీని దింపుతా, డిఎస్పీని దింపుతా, ఎంఆర్ఓ మా చేతిలో ఉన్నారు, ప్రభుత్వమే నాదే అంట భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అనమాట జనాలను. ఇకనైనా కూడా దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ అసలు రికార్డులు ఎవరి పేరుతో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు, అసలు ఎక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉందో సరైన విచారణ చేసి దీని మీద ఒక ఎంక్వైరీ వేయవలసిందిగా ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇచ్చాము. దయచేసి మీరు కూడా పేపర్లో ఇదే విధంగా ఈయన జరిగిన అన్యాయాలని ప్రజలకు తెలియవలసిందిగా కోరుతున్నాం. కందల పెంచులయ్య నా పేరు. నేను కొమ్మలపూడి గ్రామ ఎక్స్-ఎంపీటీసీని. ఇక్కడ పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. మన కొమ్మలపూడి గ్రామం యందు చంద్రూరు శ్రీనివాసులు అనే యాదవ్ భూ కబ్జా. మనం దాహం వేస్తే నీళ్లు తాగుతాం, అతను ఆకలి వేస్తే అన్నం తింటాం. మనం అతను అట్ట కాదు, దాహం వేస్తే భూమి తినాలా, ఆకలి వేస్తే భూమిని తినాలా. ఇంచుమించు చెరుకుముడి కుర్చలపాడు నుంచి గురింతుపూడి కొమ్మలపూడి స్టేషన్ దాకా 48 ఎకరాలు 48 ఎకరాలు ఓన్లీ గవర్నమెంట్ ఒక భూమిని ఆక్రమించుకొని ఉన్నాడు ఇవాళ. దాని గురించి నేను ఫిబ్రవరి 16 ఆల్రెడీ నేను వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఆయాలే నేను గోవర్ధన్ రెడ్డికి ఫలానా 672 సర్వే నెంబరు 2 ఎకరాల 13 సెంట్లు భూమిని 1989లో ఒక బీసీలకు ఇచ్చినారు సార్. దీన్ని అతను అక్రమంగా ఆక్రమించుకో ఉన్నాడు అని అంటే ఆయాల సర్పంచ్ ఎలక్షన్లో మీరు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి చేపించుకున్న తర్వాత మళ్ళీ భూమిని మళ్ళీ ఆక్రమించుకొని ఎవరు వస్తారో రాండి అని చూద్దామన్నాడు. ఆల్రెడీ మేము మీకు ఎంక్వైరీ చేసాము, ఇక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టాము మండల ఆఫీస్ కాడ. దాన్ని రెడ్ మార్కులో నాగరాజు అనే ఎంఆర్ఓ గారు రెడ్ మార్కులో పెట్టారు, దాన్ని ఆపారు. ఆ తర్వాత మళ్ళీ 2 నెలలకి దాన్ని మళ్ళీ చంద్రూరు శ్రీనివాసులు యాదవ్ ఫస్ట్ వాళ్ళ కొడుకు పేరు మీద ఉంది, దాన్ని మళ్ళీ చంద్రూరు శ్రీనివాసులు యాదవ్ మీద ఆ పొలాన్ని మళ్ళీ ఎక్కించారు. ఆల్రెడీ మళ్ళీ 123/2లో కూడా ఇంచుమించు 12 ఎకరాల 13 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని కూడా గవర్నమెంట్ పొలం, అది పిఓపి ల్యాండ్ని 1B అడంగాలు ఏ విధంగా చేశారు. ఎంఆర్ఓ కానీ సెక్రటరీ కానీ ఒక సర్వేర్ కానీ వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వీళ్ళు ఎంతెంత డబ్బు తీసుకొని తిన్నారో కూడా తెలియటం లేదు. ఈ యొక్క తెలిపిన దానికి నన్ను మార్చి 16వ తేదీ నేను వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశంలోకి వస్తే నన్ను SC/ST మేము ఎస్ఐకి కానీ చెప్తే ఎస్ఐ ఏం చేశాడంటే 7 కేసులు పెట్టాడు నన్ను. నిన్నగాక మొన్న ఒక 5 కేసులు మళ్ళీ కోర్టు ద్వారా నన్ను 5 కేసులు పెట్టి ఇంచుమించు నా మీద 12 కేసులు పెట్టారు. ఒక టీడీపీలో చేరిన దానికి నన్ను ఈ విధంగా ఏదించాడు చంద్రూరు శ్రీనివాసులు యాదవ్. ఇతను ఒక భూమి కబ్జా నిద్రలేస్తే ఎక్కడ పేదోళ్ళది భూమి ఉందా, ఎక్కడ గవర్నమెంట్ పొలం ఉందా, ఇవన్నీ ఈ యొక్క రెవెన్యూ బుక్కే అతని కాడు ఉంది. ఆయాల వాసుదేవి రెడ్డి అని అతను ఒక కొమ్మలపూడి మెయిన్ రోడ్లో యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ వాసుదేవి రెడ్డికి అతను ఇతను ఈ బుక్ ఎత్తేస్తున్నాడు.
ప్రతి ఒక్కటి ఎంఆర్ఓ పోర్జరీ సంతకం, రెవెన్యూ సంతకాలు మొత్తం ఇతని మొత్తం పోర్జరీ సంతకాలే. ఇతన్ని ఈ ఎంఆర్ఓలు కానీ సెక్రటరీలు కానీ ఇతను ప్రోత్సాహం చేసి ఇవాళ అతను పెద్ద మేకై కూర్చో ఉన్నాడు. కొమ్మలపూడి యొక్క మండల యొక్క సెగ్మెంట్కే ఇతను చాలా డేంజరస్ ఫెలో. ఇతన్ని మీరు పోతే ప్రగతి బ్యాంకులో కానీ ఐఓబీలో కానీ ఇతన్ని విచారిస్తే ఇతని యొక్క భోగాతం అంతా బయటపడుతుంది. దీన్ని ఎంక్వైరీ చేసేదానికి ఎంఆర్ఓ కానీ సెక్రటరీలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్కి నేను స్పందనలో కూడా నేను చెప్పాను. ఆల్రెడీ ఎవరైనా భూములు ఎవరైనా కొనుంటే డిఫారాలు కానీ వాళ్ళని పోయి రెచ్చగొట్టేది, వాళ్ళ మీద మళ్ళీ కోర్టుల ద్వారా కాగితాలు వేపించేది, ఇదే పని ఇతనికి నిద్ర లేస్తే. దాని గురించి మీ యొక్క విలేకరులను మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మీ యొక్క గురించి అయినా మీరు పైకి కలెక్టర్ గారికి కానీ ఆర్టీఓ కానీ వీళ్ళందరికీ తెలిపి మా అందరికీ కొమ్మలపూడి గ్రామ ప్రజలందరికీ న్యాయం చేస్తారని చెప్పి మీ కాడ మేము ఈ యొక్క ప్రెస్ మీట్ని పెట్టి విచారించుకుంటున్నాము. ప్లస్ ఈ యొక్క ఎంఆర్ఓ కానీ విఆర్ఓలు కానీ రెవెన్యూలు కానీ ఇట్లాంటి భూదాహం వాళ్ళని ఎడంగా పెట్టండి. ఎడంగా పెడితేనే ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా బాగుపడతారు. మీరు దయ ఉంచి ఈ ఒక ప్రజలకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వెంకటేశ్వర్లు అనేవాడి కాడ 20 సంవత్సరాలు నేను 2 ఎకరాల 70 సెంట్లు కొన్నా. 2 ఎకరాల 70 సెంట్లు కొన్నా. 20 సంవత్సరాల నాడు కొన్నా. ఈరోజు ఈ రాజకీయం ద్వారా వాడు 2 ఎకరాల 70 సెంట్లు అటకిచ్చేసి లాయర్లను పెట్టి దున్నుతున్నాడు. నాకు న్యాయం జరగడం వల్ల విఆర్ఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ డబ్బులు తినేసి వాళ్ళ కాడ మాకు న్యాయం అనేది జరుగుతుందా. పాపం వాడు ప్రభాకర్ అనేవాడు పిల్ల మచ్చ. వీడు చంద్రూరు శ్రీను అనేవాడు, వీడు ఇప్పుడు చెప్పాడు కదా మన ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ, పాపం వాడు భూదాహం అయినవాడు. పాపం నా పొలంకి రెస్పాన్స్ చేస్తున్నాడు. ఇది పరిస్థితి. మొత్తం వాడు భూదాహం మనిషి. చంద్రూరు శ్రీనివాసులు అనేవాడు, గుర్రం ప్రభాకర్ అనేవాడు. నేను పొలం కొనేటప్పుడే వాడు డ్రైవర్ వేసుకొని తిరిగాడు. పాపం చిన్న డ్రైవర్ వేసుకొని తిరిగాడు. వాళ్ళ ఆయన చనిపోయాడు. మంచోడు పాపం, వాళ్ళ ఆయన చాలా మంచోడు. ఈరోజు రాజకీయం చేస్తా మమ్మల్ని రాజకీయ పరంగా ఓకే, దేనికైనా రాజకీయ పరంగా ఓకే రమ్మను. నా పొలం అడ్డకి ఇచ్చి లాయర్ని పెట్టి దొంగతున్నాడు. ఇది ఏమన్నా సమంజసమా? విఆర్ఓ డబ్బులు తినేసి ఎంఆర్ఓ డబ్బులు తినేసి వాడి పాస్బుక్లు 1B అరేంజ్ చేసేసాను. నేనేం చేయాలా? 2 ఎకరాల 70 సెంట్లు నాకు ఉండేది. ఇంకేరే పొలం లేదు నాకు. నేను చిన్న రైతుని. వీళ్ళని స్పందించి విఆర్ఓని ఎంఆర్ఓని సస్పెండ్ చేసి వీళ్ళని కటకటాల్లోకి పంపించాలి. వీళ్ళు డబ్బులు తినేసి చంద్రూరు శ్రీను కాడ ప్రభాకర్ అనేవాడు కాడ డబ్బులు తినేసి భూ సర్వే చేశారు. జగన్ సర్వే చేసినప్పుడు స్పాట్లో ఎవరున్నాడని విఆర్ఓకి తెలీదా? 20 సంవత్సరాల నుంచి ఉమామహేశ్వర రెడ్డి ఉన్నాడని తెలీదా? చేసుకోలేకపోయిన దానివల్లే కదా విఆర్ఓ డబ్బులు తినేసాడా. వాడి పేరు మీద ఎక్కించేసాడు. విఆర్ఓ దేనికి ఉద్యోగం చేసినట్టు? సర్వే ఎవరున్నారు భూమి మీద? అనుభవంలో ఎవరున్నారు? భూమిలో ఎవరు అనుభవంలో ఉన్నాడని సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇటులే డబ్బులు తినేసి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయలేకుండా వాళ్ళే అంత దుర్మార్గులు అయిపోయినారు. మా ప్రభుత్వం వచ్చింది 10 సీట్లకే బడగొట్టేసాము. వాళ్ళనే 10 సీట్లకే నిలబెట్టేసాము. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేకుండా అంటే మేము మీ మీడియా పెట్టుకున్నామంటే వాళ్ళు పెట్టుకోవాలి మీడియా. మేము కాదు మీడియా పెట్టుకోవాల్సింది, వాళ్ళు పెట్టుకోవాలి మీడియా. అట్ట దరిద్రం అయిపోయాం మేము. వాళ్ళని ఒకసారి ఖండించండి. మీ మీడియా మిత్రులకి స్పందనలు కూడా ఇచ్చున్నాము. వాళ్ళు పెద్ద దొంగలు. మీడియా మిత్రులు ఎడ చేస్తారో ఏం చేస్తారో చేయండి.